కీమా రెసిపీ ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. కీమా కాంబినేషన్గా చపాతీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. 400 గ్రామ్స్ అయితే చాలా ఫ్రెష్గా నీట్గానైతే తీసుకొచ్చాడు మా ఆయన కీమా. ఈ కీమా రెసిపీ అనేది మనం ఇంట్లో ఎంత ఈజీగా కుక్కర్లో చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సండే స్పెషల్ కీమా రెసిపీ అండ్ చపాతీ. కీమాని అయితే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో తగిన ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ అనేది వాసన పోయే వరకు కలుపుతూ ఉంచాలి. తర్వాత మనం కొద్దిగా చిటికెడు ఉప్పు పసుపు వేసి అలా కలుపుతూ ఉండాలి. కీమానైతే ప్రతి ఒక్కరింట్లో మనం కుక్కర్లో 15 మినిట్స్లో అయిపోయే కీమా రెసిపీని అయితే ఇలా చేస్తే ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చపాతీని పెట్టుకొని కీమా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. 2 మిర్చి అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా. మీరు కారం ఎక్కువ తింటే కారం కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్గా కడుక్కున్న కీమాని అయితే కుక్కర్లో వేసుకొని అలాగే బౌల్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే పైకి వాటర్ వచ్చేలాగా మగ్గుతూ ఉంచాలి. తర్వాత మనము కట్ చేసుకున్న ఒక టమాటాని అయితే మధ్యలో వేయాలి. వేసేసి అలాగే మూత పెట్టాలి. కలపకూడదు. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మెల్లిగా కలుపుతూ ఉండాలి. నేనైతే సండే స్పెషల్గా సింపుల్గా కీమాని అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటాలు వేసుకొని పైనుంచి కొంచెం ఉప్పు వేసుకొని మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి. మేమైతే తెలంగాణ సైడు నీస్లో ఎక్కువ కారం తింటూ ఉంటాము. ఎందుకంటే నీ స్మెల్ అనేది మనకు ఏర్పడదు. కాబట్టి మనము ఎక్కువనైతే నేనైతే 4 స్పూన్స్ అయితే కారం వేసుకుంటాను. ఇక్కడ నా స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి నేను 4-5 కూడా వేసుకుంటాను. ఎంత కారం ఉంటే అంత బాగుంటుంది. కుక్కర్ పెట్టేసుకొని 4-5 విజిల్స్ పెట్టుకున్న తర్వాత దించుకొని కొంచెం మెంతికూరని అయితే వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతికూర వేసుకుంటే. నేనైతే ప్రతి కూరలో మెంతికూర చాలా అంటే చాలా వేస్తాను. 5-6 విజిల్స్ పెట్టే కిందనైతే అడుగంటుతుంది. 4 విజిల్సే పెట్టుకోవాలి. కీమానైతే అయిపోయింది. 4 విజిల్స్కే ముక్కనైతే చాలా అంటే చాలా ఉడికినట్టు ఉంది. ఒకసారి అయితే చూద్దాము ముక్క ఎలా ఉడికిందో. ఇలా కొంచెం పైకి నూనె అనేది తేలుతూ ఉంటూ ఉల్లిపాయలు అలాగే టమాటాలు మెత్తగా అయిపోయి ఉడికిపోతూ ఉంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ముక్కనైతే స్మూత్గానైతే ఉడికినట్టుంది. నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి నా ఛానల్లో ఫస్ట్ వంట వీడియో అనేది లాంగ్ వీడియోనైతే అప్లోడ్ చేశాను. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పైనుంచి అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కీమా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా బగారా చపాతీ చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్. బై.